ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులకు వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. పాఠశాలలోని 110 మంది వరకు అస్వస్థతకు గురవగా 60 మందిని అంబులెన్స్లో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. వైద్య సిబ్బంది విద్యార్థినులకు సేవలను అందిస్తున్నారు. ఇక అటు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం కార్యాలయం అధికారులు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎంఓ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. అయితే పాఠశాలలోని 110 మంది వరకు అస్వస్థతకు గురవగా 60 మందిని అంబులెన్స్లో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇందులో కొంతమంది పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉందంటున్నారు. వైద్య సిబ్బంది విద్యార్థినులకు సేవలను అందిస్తున్నారు. అటు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం కార్యాలయం అధికారులు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎంఓ అధికారులు అడిగి తెలుసుకున్నారు.